కూనూరు, జై కూనూరు. అందరికీ నమస్కారం. మా అక్కయ్య అన్నెళ్ళు, మా పెద్దమ్మలు, మా అన్నలు, మా పెద్ద నాయనలు అందరూ కూడా, నాకు కూడా 55 ఏళ్ళు 60లో పడ్డా కాబట్టి ఇక తాత అంటే బాగుండదు, నేనే తాత అయినా. అందరికీ నమస్కారం. కూనూరుకి ఇంతమంది వచ్చినా కానీ ఏదో ఎన్నికలు 5 ఏళ్ళ కింద వచ్చినా, తర్వాత అప్పుడప్పుడు జయపాలన పిలిస్తే వచ్చిన. ఇలా ఎన్నికల కోసం ఇంత కష్టకాలంలో నిలబడుతున్న మా భార్య కోసం ఒక్కసారి మీరు వచ్చి మా వాళ్ళతో ఒక చిన్న 2 ముచ్చట చెప్పి పొమ్మని చెప్పి జయపాలన్న పిలిచిండు. ఇవాళ వేదిక మీద ఉన్న మిత్రులు రాకేష్ రెడ్డి గారు బాగా చదువుకున్నారు, ఐఐటీలో చదువుకున్నారు. ప్రపంచ బ్యాంకు దానిలో ఉద్యోగం ఉంటే కూడా వదిలిపెట్టేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఇలా తెలంగాణ గులాబీ దండులో భాగంగా ఉండి ఎమ్మెల్సీ పోటీ చేసి కీసంతలో మనం పోయింది. ఈసారి బరాబర్ గెలుస్తాడు. ఆయనే మీ యొక్క మనవడు, ఈ ఊరు మనవడు, మీ అందరికీ మనవడే. అదేవిధంగా మన యొక్క రజితక్క మీ ఊరి ఆడబిడ్డ, మీ ఊరు ఆడబిడ్డ అంటే మీ ఊరు బిడ్డ. ఇవాళ మీకు పోటీ చేస్తానని చెప్పేసి మీ ముందుకు వచ్చిండ్రు. 2 బిడ్డలు పెళ్ళైతే అయిపోయింది, ఖాళీగా ఉన్నారు. ఏం చేయాలంటే జయపాలన్న చెప్పిండట, ఇక నువ్వేం చేస్తావమ్మా, ఇద్దరం కలిసి ఇంతకుముందే రాజకీయాలు ఉన్నాం, రాజకీయం అంటే కొంత సేవ చేయడమే. బిడ్డలిద్దరు పెళ్ళై వాళ్ళు పోయిన మన ఇద్దరం చేసేది ఊర్లో ఎవరికేదో ఆపద వచ్చినా కూడా వాళ్ళ యొక్క ఆపద చూసుకుందామని అంటే ఆ అక్క కూడా మేము ముందుకు వచ్చి మీ అందరినీ తను ఓటు అడుగుతూ ఉన్నారు. మా నీల నరసయ్య గారు తమడపల్లి అభ్యర్థి నన్ను అక్కడికి రమ్మని చెప్పి నేను ఆడికి వచ్చుడు అయిద్దో కాదో కానీ మా అక్కలందరికీ చెప్తా, మా కూనూరు వాళ్ళందరికీ కూడా చుట్టాలు తమడపల్లి ఉంటారు, మా నరసన్నకు ఓటేయమని చెప్పేసి. ఏం గుర్తు నరసన్న? బ్యాట్ గుర్తాడు నరసన్నది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి చెప్పండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇదో పర్సు గుర్తు మనది. బ్యాగ్ అంటే పర్సే కదనే, హ్యాండ్స్ బ్యాగ్ గుర్తు. నేను వస్తుంటే ఇట్లా తిరుగుతుంటే అందరు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో బెదిరిస్తుండట, జయపాల్ రెడ్డి దగ్గరికి ఎవరైనా పోయినట్లయితే మీ సంగతి చూస్తాం, మీ గలీలో రోడ్ వేయం, మీకు ఇల్లు రానియకుండా చేస్తాం, పింఛన్ ఒకవేళ పెంచినట్టయితే మీకు రానియకుండా చేస్తామని. వాళ్ళు మొఖాలు పెంచే ముఖాలేనా? పెంచింది ఏమన్నా ఉన్నట్టయితే కేసీఆర్ సార్ 200 ఉంటే 2000 చేసిండు, అవునా కాదా? ఆడ మొత్తం కూడా నేను ఆడ చూసి వచ్చిన. ఇక్కడ గల్లీలో కూడా ఏమన్నా రోడ్లు ఏదైనా పడ్డాయి అంటే ఆ రోడ్లు పడ్డాయి వాటికి మన జయపాల్ రెడ్డి గారు ₹1 వర్క్ అన్నది ఇక్కడ చేసిండు. నన్ను పిలిచి ధ్వంస చెరువుకి ఇక్కడ ఫీడర్ ఛానల్ కావాలంటే ఇక్కడి నుంచి వచ్చేదానికి నేను 12 లక్షలు ఇచ్చిన. ఈ యొక్క చెరువు కట్ట బాగు చేయాలంటే కేసీఆర్ చేసిండు. ఊర్లో మొత్తం కూడా చెరువులు బాగు చేయాలంటే చెరువులు బాగు చేసింది కేసీఆర్, చెట్లు పెట్టింది కేసీఆర్, వైకుంఠధామం నిర్మించింది కేసీఆర్, పంచాయతీ సెక్రటరీని పెట్టి ఊరికో ట్రాక్టర్ ఇచ్చింది కేసీఆర్. ట్రాక్టర్తో పాటు ట్రాలీ ఇచ్చిండు, ట్రాలీతో పాటు ట్యాంకర్ ఇచ్చిండు, ట్యాంకర్తో నీళ్లు పోయడానికి ఒక మనిషిని కూడా ఇచ్చిండు. ఈ 2 ఏళ్ల నుంచి నేను అడుగుతున్న ఈ యొక్క కూనూరు గ్రామంలో ఎక్కడన్నా 1 మీటర్ రోడ్డు ఎవరన్నా వేసిండ్రా? 3 అడుగుల రోడ్డు ఎవరన్నా వేసిండ్రా? తట్టెడు మట్టి పోసిండ్రా? ఏమన్నా మొత్తం గుంతలు పడితే? మరి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అలా కడియన్స్ ఇయర్ వచ్చి, ఆ కడియన్స్ ఇయర్ వచ్చేసి మేము కాంగ్రెస్ అభ్యర్థులకి ఎన్నుకోమని చెప్తున్నారు. ఎవరున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు? నిన్న దాకా ఎక్కడున్నారు? టీఆర్ఎస్లో ఉన్నారు కదా. ఇవాళ ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వు అంటే తెలుసా అక్క? పొద్దు అటు పోతా ఉంటే వీళ్ళు అటు పోతా ఉంటారు, పవర్ ఎట్లా పోతా ఉంటే వాళ్ళు అటు పోతా ఉంటారు. కడియన్స్ గారు కూడా పొద్దుతిరుగుడు పువ్వే కదా, తెలుసు కదా మీకు. ఎన్టీ రామారావు దగ్గర ఉండే, అక్కడి నుంచి వెళ్ళి పవర్ పోతే ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడు దగ్గర పోయిండు. పువ్వు అటు తిరిగింది చంద్రబాబు దిక్కు. చంద్రబాబు తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వస్తుందంటే మళ్ళా పువ్వు కేసీఆర్ దిక్కు తిరిగింది. మళ్ళా కేసీఆర్ దగ్గర ప్రభుత్వం పోయిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి దగ్గర తిరిగింది. పెద్ద పొద్దు తిరుగుడు పువ్వు కేడిఎం మొత్తం కడియం అయితే చిన్న చిన్న పొద్దు తిరుగుడు పువ్వులన్నీ కూడా మన ఊళ్ళో ఉన్నాయి. బిడ్డ జాగ్రత్తగా మసలండి. ఇలా ఈ గడ్డ 2004 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు అడ్డాగా ఉన్నది. తెలంగాణ కావాలని కొట్లాడిన బిడ్డలలో
ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మా అక్కలు కానీ మా అమ్మలు కానీ తన్లాడిన తెలంగాణ రావాలి, మా బతుకులు బాగుపడతాయి, మాకు నీళ్ళు వస్తాయి, మా పైసలు మాకు వస్తాయి, మా ఊర్లు బాగుపడతాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అన్నారు. మీలాగా పొద్దుతిరుగుడు పూలాగుంటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ వచ్చిందంటే జైళ్ళైనా ప్రాణమైనా కూడా సమర్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణలో చెడబుట్టిన పొద్దుతిరుగుడు పూలే ఇవాళ మిమ్మల్ని బెదిరించాలని చెప్పేసి అనుకుంటున్నాం. నేను జాగ్రత్త చెప్తున్నాం, ప్రజాస్వామ్యంగా ఉన్నాం. 2004లో 2001లో గులాబీ జెండా ఎగరేస్తే 2014 దాకా మొత్తం పోరాటం చేసినాం. తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకున్నాం. 2014 తర్వాత ఇక్కడి వరకు గ్రామాల అభివృద్ధి చెందినాయంటే కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టే అందినాయి. మీకు తెలుసు 2000 ఉన్న పింఛన్ని 200 ఉన్న పింఛన్ని 2000 చేసుకుంది వాస్తవం కాదా? ఇంట్లో బిడ్డ పెళ్ళి అయితే 50,000 మొదలుపెట్టి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అయ్యో బిడ్డలు ఎక్కడో ఆపరేషన్ చేసుకోలేకపోతే ఇంట్లో కాన్పైతుందంటే 12,000 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది కేసీఆర్ కాదా? ఆ బిడ్డకు ఆరోగ్యం సరిగ్గా లేదు, తల్లి మంచిగుంటే బిడ్డ బాగుంటుందని చెప్పేసి న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఊర్లో చెరువులు నింపింది కేసీఆర్ కాదా? రైతు బంధు ఇచ్చి రైతన్నలకు 11 సార్లు 74,000 కోట్ల రూపాయలు ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతన్నలను ఆదుకున్నది కేసీఆర్ కాదా? ఒక రైతు చచ్చిపోతే ఒక్క గుంట ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు మన యొక్క ఎవరు కూడా 10 రోజుల ముందే ఇచ్చేసింది కేసీఆర్ కాదా? ఏమి చేయలే కేసీఆర్ గారు. అందుకే ఈ గడ్డ ఎప్పుడు కూడా కేసీఆర్ కండగానే ఉన్నది. కష్టకాలంలో 2004లో తెలంగాణ పార్టీ గులాబీ జెండాకే విజయరామారావుకి ఇక్కడ ఎన్నుకున్నాం. ఆ తర్వాత 2009లో రాజయ్య గారు గెలిస్తే మళ్ళా ఆయన రాజీనామా చేస్తే 2012లో తెలంగాణ కోసం గులాబీ జెండా ఎన్నుకున్నాం. ఈ ప్రాంతం 2014లో గులాబీ జెండాకి వేసింది, 2018లో గులాబీ జెండాకి వేసింది, 2023లో ఈ పొద్దుతిరుగుడుపు కడియం గులాబీ జెండా ఇస్తే మనం ఓటేసినాం. గులాబీ జెండాకు ఓటేసినాం. కడియం సీఆర్ ముఖం చూసేలే, ఆయన ముఖం చూస్తే ఓటేస్తామా? గులాబీ జెండా కేసీఆర్ ముఖం చూసి, కేసీఆర్ జెండా చూసి, కేసీఆర్ గుర్తు చూసి వేసినాం. ఆ పొద్దుతిరుగుడు పూయాల పోయిండు పోయి ఏమంటా అధికారం ఎక్కడుంటే అక్కడనే ఉంటాయట. మరి అధికారం దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు నీ బిడ్డ ఎంపీగా ఎక్కడున్నారు? కాంగ్రెస్ లో ఉన్నారు. మరి అధికారంలో ఉన్న నిధులు తేలేరు కదా. మరి నీ బిడ్డ కూడా ఇవాళ నువ్వు చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ స్టెప్లో చేరాలి. దయచేసి మీ అందరినీ కూడా ఒకటే నేను చెప్తున్నాను, 10 ఏళ్లలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇవాళ మీ అందరికీ కూడా నమ్మబుద్ధి పలికిండ్రు, మనం నమ్మలేదు. మనందరికీ కూడా 2,000 పింఛన్ ఉండదని 4,000 రూపాయలు పింఛన్ చేస్తా అన్నారు. ఆ 4,000 కూడా ప్రతి ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు. ఒక పెద్దమ్మకు తాతకి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఒకవేళ 2,000 4,000 పింఛన్ మీకు అందిన వాళ్ళైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే మాకేయండి. అదేవిధంగా ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డ కూడా 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. చెల్లె ఇచ్చిందా? 2,500 ఇచ్చిందా అక్క? 2,500 రూపాయలు ఇస్తే వాళ్ళకేయండి ఓటు. 2,500 ఇవ్వకపోతే మరి రైతక్కకు వేయండి. ఏమన్నాడు ఇంకా కేసీఆర్? నువ్వు ₹1,00,000 ఇస్తున్నావు, నేను వచ్చిన డిసెంబర్ 9వ తారీఖున మా ఆడబిడ్డలకు తులం బంగారం పెడతా అని చెప్పిండు. వచ్చినాక తులం బంగారం వస్తే ఎవరికన్నా వచ్చినో తెలియదు, కాంగ్రెస్ వాళ్ళు లోపల ఇచ్చుకున్నాం మనకు తెలియదు. ఇచ్చుకుంటే మాత్రం తులం బంగారం వస్తే కాంగ్రెస్ కొట్టేయండి, తులం బంగారం రాకపోతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఉంటే మాత్రం మరి రైతక్కకు ఓటేయండి. మీ ఇంట్లో బుజ్జి స్కూల్కి పోతే కాలేజీకి పోతే స్కూటీ ఇస్తా అని చెప్పిండు. స్కూటీలో ఏమైనా వచ్చినాయా? చెల్లె వచ్చినాయా బిడ్డ? ఎక్కడన్నా స్కూటీ వస్తే వాళ్ళకేయండి ఓటు, స్కూటీ లేకపోతే మా రైతక్కకేయండి ఓటు. పిల్లగాళ్ళకు ఉద్యోగం ఇస్తా 2 లక్షల మందికి అన్నాడు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఆ నిరుద్యోగ భృతి కంటే ముందు కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఉద్యోగం వచ్చినా, విద్యా భరోసా కార్డు వచ్చినా, నిరుద్యోగ భృతి వచ్చినా వాళ్ళకేయండి ఓటు. రాకపోతే మరి రైతక్కకేయండి, మరి నర్సన్నకేయండి.
రైతు బంధు ఏమన్నాడు? ఏమన్నా ఎడ్డున్నా? నేను పిచ్చోన్నా? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? రైతు బంధు 15,000 ఈ ఊర్లో ఎవరికైనా వస్తే కాంగ్రెస్ వాళ్ళకే ఓటు, లేకపోతే మరి రస్తక్క కోటే. రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పిండు. వచ్చిందా రుణమాఫీ? ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పిండు. ఇచ్చిందా? ఈ విధంగా మోసం మాటలు చెప్పి అలా చేస్తున్నారు. అందుకే ఇవాళ కడియం శ్రీహరి 2004 నుంచి ఇక్కడ దాకా ఎప్పుడు కూడా మనకి ఎమ్మెల్యేగా లేడు. 2004లో విజయరామారావు, 2009లో రాజా గారు, 2012లో రాజా గారు, 2014లో రాజా గారు, 2018లో రాజా గారు, 2023లో మొదటిసారి మనం కడియం శ్రీహరిని ఎన్నుకున్నాం. అంతకంటే ముందు చాలా మంది ఇక్కడికి వస్తుంటే బోటు పెట్టుకున్నారు. కమిట్మెంట్ అట. కడియం అంటే కమిట్మెంట్. ఏం కమిట్మెంట్? ఎన్టీ రామారావుకు మోసం చేయడం కమిట్మెంటా? చంద్రబాబు నాయుడు మోసం చేయడం కమిట్మెంటా? కేసీఆర్ గారు మోసం చేయడం కమిట్మెంటా? నీదది కమిట్మెంట్ అయితే మేము మోసం అంటాం, పొద్దుతిరుగుడు పువ్వు అంటాం. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు కూడా చేసింది లేదు, నువ్వు చేసే శక్తి కూడా నీకు లేదు. బెదిరించవచ్చు, అహంకారిగా మాట్లాడవచ్చు. మా నాయకుల్ని కార్యకర్తలు బెదిరించే కార్యక్రమం చేస్తే నీ ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు బెదిరించేవాడు కాదు ఈ యొక్క గులాబీ సైనికులు. అది గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఏమైనా కూడా గులాబీ సైనికులు మొత్తం కూడా ఊర్లు కదిలేస్తాయి. వాళ్ళెమ్మడి వాళ్ళకి ఏదైనా అయితే కూడా వాళ్ళెమ్మడి మేమున్నాం. ఈ స్టేషన్ కనుపూర్ బిడ్డను నేను చేస్తున్నా. మీ అందరికి కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఏ పనున్నా కూడా నేను ఇల్లు ఇయ్యను, లేకపోతే నేను ఇక్కడ రోడ్డు పోయాను, లేకపోతే నేను ఇక్కడేదో చీరలు ఇయ్యను. నువ్వు ఇచ్చినప్పుడు ఒక్కసారి చీర ఏదో ముష్టి చీర నువ్వు ఇచ్చినావు. కేసీఆర్ గారు ప్రతి పండుగకు, బతుకమ్మ పండుగకి ఇచ్చిండు, రంజాన్ పండుగకి ఇచ్చిండు, అదే క్రిస్మస్ పండుగకి ఇచ్చిండు. ప్రతి పండుగకు చీరలు ఇచ్చింది కేసీఆర్ అయితే ఓట్ల ముందు ఒక్కసారి నువ్వు ఇచ్చి ఏదో చీరలు ఇచ్చినావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా ఊర్లో అందరికీ ఇవ్వలే. 18-20 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, సంఘాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. కాబట్టి దయచేసి ఎవరికి ఇచ్చిండు, ఎవరికి చేస్తున్నారు? నీకేదో ఓట్ల కోసం మాత్రమే ఇచ్చిండ్రు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవాళ మీ ఊరు బాగుపడాలంటే నిధులు ఇయ్య అంటుండు. నీ అబ్బ సొమ్మా, నీ అయ్య సొమ్మా? మేము కూడా పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు బ్రష్ మీద, పేస్ట్ మీద, పోపు గింజల మీద, నూనె మీద, సబ్బు మీద, బట్టల మీద, రాత్రికి మన ఆయన తాగే మందు మీద కూడా మనం కూడా మొత్తం ట్యాక్స్ కడుతున్నాం. మనం కడుతున్నాం. మన ఊరు కూనూరు గ్రామం మందు మొత్తం కూడా కడుతున్నాం. మా వాటా మాకు బరాబరిగా రావాల్సిందే. తెలంగాణ వాటాను కొట్లాడి ఎట్లయితే ఆంధ్రుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్నామో ఇవాళ మన యొక్క కూనూరు వాటా నువ్వు ఇయ్యనంటే నీ అబ్బ సొమ్ము కాదు, నీ అయ్య సొమ్ము కాదు, బరాబరిగా తెచ్చుకుంటాం. ఇవ్వకపోతే కొట్లాడి తెచ్చుకుంటాం. మేము పరువులం కాదా? ఈ యొక్క జఫర్గఢ్లో లేమా? మేము ఇక్కడ ఒక స్టేషన్ కనుపూర్లో లేవా? తెలంగాణ లేవా? మేము కట్టే పనులకు మాకు ఖచ్చితంగా మా ఊరికి రావాల్సిన రోడ్డు పైసలు రావాలి, మా నీళ్ళ పైసలు రావాలి, మా చీరలు కూడా మా అందరికి కూడా రావాల్సిందే. నువ్వేదో ఇవ్వడం ఎందుకు పోడిగా? నేను ఇయ్యలేని పేడిస్తున్నట, నువ్వు ఇచ్చేదేంద్ర భయ్ బరాబరి ఎవరికైతే రావాలో కొట్టి గుంజుకుంటాం అనుకుంటున్నావు. కానీ అదేవిధంగా చివరిగా నేను ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఇవాళ మన దగ్గర వైద్యంలో జఫర్గఢ్లో 30 బెడెడ్ హాస్పిటల్ పెట్టుకున్నాం. కడియం శ్రీహరికి సంబంధం లేదు. ఇక్కడ కూడా 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ గన్పూర్లో పెడితే గన్పూర్లో రాకుండా చేసిండు. మనం పెట్టినప్పుడు రాజయ్య గారు జీవో తీసుకొని వస్తే రావద్దని చెప్పి హరిశన దగ్గరకు వచ్చి బంద్ చేసిండు. గన్పూర్ని మున్సిపాలిటీ చేస్తే బంద్ చేయించిండు జీవో రాకుండా. గన్పూర్కి డిగ్రీ కాలేజ్ వస్తే రాకుండా వేసిండు. తిడుగు దగ్గర నుంచి వచ్చే రోడ్డు వేసే తెలివి లేదు. 2 నెలల్లో 2 సంవత్సరాల్లో 3 మీటర్లు రోడ్డు అయిన వాడు, తట్టెడు మట్టిపోయిన వాడు ఇవాళ వచ్చి మీరు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ కోటేయాలని చెప్పేసి అంటున్నట. కాబట్టి దయచేసి ఆలోచించి విగ్గులు గ్రామ ప్రజలందరూ ఎప్పుడు మీ తలలో నాలుగుండే జైపాలన్న అవసరం ఉన్నాడంటే అర్ధరాత్రి కూడా మీ ఇంట్లో ఉండి పని చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు పని చేసిండు. అందుకే ఇవాళ ఏ రంది లేదు. ఇవాళ మొత్తం కూడా ఏ పని చెప్పినా కూడా చేస్తాడు. ఇప్పుడే నేను వస్తున్నప్పుడు అంటున్నాడు, అన్నామయ్య హాస్పిటల్ జఫర్గఢ్ అయింది, ఇంకా ఇక్కడ కాలేదు. వరంగల్ హాస్పిటల్ కూడా మొత్తం కూడా కడియం శ్రీహరి పైసలు లేకుండా ఆపుతా ఉన్నాడు. కాబట్టి ఆ హాస్పిటల్ ఏదాక మేము ఎట్లయినా కూడా మా ఆశీర్వాదం మా యొక్క కూనూరు ప్రజలతో తీసుకుంటాం.
ఆ కూనూరు ప్రజల ఆశీర్వాదం ఇచ్చినట్లయితే మా కూనూరు ప్రజలకు ఉచిత వైద్యం అని చెప్పేసి ఆయన కోరిండు. నాకు నీలిమ హాస్పిటల్ ఉన్నది. ఈ యొక్క కూనూరు బిడ్డలకు ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే, ఏమైనా ఇబ్బందులు వస్తే, వైద్యపరంగా అవసరాలు వస్తే, అది టెస్టులు అయినా, పరీక్షలైనా, కన్సల్టెన్సీ అయినా, ఆపరేషన్ అయినా, మందులు సహా కూనూరు ఆధార్ కార్డు పట్టుకొని వస్తే చాలు. మా అక్కకు ఆశీర్వాదం ఇస్తే మాత్రం బరాబర్గా కూనూరు బిడ్డలందరూ కూడా ఉచితంగా వైద్యం చేపిస్తా. ఇవన్నీ కూడా వచ్చేంత వరకు మొత్తం కూనూరు బిడ్డలందరూ కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెందిన హాస్పిటల్లో, ఎందుకంటే ప్రభుత్వంలో లేను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడ్డుపడుతున్నారు, మనకు రావాల్సిన అనంతపేట హాస్పిటల్ అడ్డుపడుతున్నారు. ఆ వచ్చేంత వరకు కూడా ఆడ వైద్య సేవలు అందే వరకు కూడా మా కూనూరు బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా ఉచితంగా వైద్య సేవలు మా దాంట్లో ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. చివరిగా, ఎందుకంటే ఇక్కడ రఘునాథ్పల్లి పక్క ఉన్న గ్రామం టీఆర్ఎస్ అభ్యర్థి ఎట్ల రాజు గారు ఉన్నారు. వారు ఎస్సీ జనరల్ నుంచి వెళ్ళారు, కత్తెర గుర్తున్నది. ఎందుకంటే ఐతమ్మపల్లి పోవాలన్నా ఇట్టే పోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళే మన రఘునాథ్పల్లికి పోవాలి. కాబట్టి దయచేసి మీకు తెలిసిన బంధువులు ఉంటే, మన యొక్క ఉద్యమకారులు ఉంటే, మన యొక్క తెలంగాణ వాళ్ళు ఉంటే, ఇట్లా అమ్ముడు పోని వాళ్ళు ఎవరైనా ఉంటే, పొద్దుతిరుగుడు పోవాళ్ళు కాకుండా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు చెప్పి ఖచ్చితంగా మా యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల రాజుకి కత్తెర గుర్తు కూడా వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. మంచి బ్రహ్మాండంగా ఊరంతా కలిసి మీ అందరు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. నాకు మొత్తం కూడా ఆహ్వానం పలికినందుకు మీ అందరికి మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మా రజితక్క పల్లె రజిత యొక్క బ్యాగ్ గుర్తు, బ్యాగే కదా, హ్యాండ్ బ్యాగ్, చెల్లె హ్యాండ్ బ్యాగ్, ఈ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటేయండి. ఈ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటేసి రజితక్కని గెలిపించవలసిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.